తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులు పంపడంతో ఆమె వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనేది చర్చకు తెరలేపింది. అయితే వీటిపై కవిత రియాక్ట్ అవ్వడంతో ఓ క్లారిటీ వచ్చేసింది. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా విచారణకు హాజరు కావడం సాధ్యం కావడం లేదన్నారు. అలాగే గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41A నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని కవిత లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని, ఇది తన ప్రజాస్వామిక రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సిబిఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదని, పైగా ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. ఇక ఈ కేసు విషయంలోనే కాక కవిత రాజకీయంగా దూకుడు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎంపీగా పోటీ చేస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి మాత్రం కవిత సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో కీలకం కానున్నట్టు టాక్. అలాగే అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం కూడా కవిత పోరాటం చేయనుందని అంటున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యే ఆలోచనలో కవిత ఉందని అంటున్నారు. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలని రేవంత్కి వినతి పత్రం ఇవ్వాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన రీతిలోనే పూలే విగ్రహం కోసం ఉద్యమించి సాధిస్తామని కవిత చెబుతూ వార్తలు వస్తున్నాయి. మరి కవిత నిజంగానే రేవంత్ని కలుస్తారా? ఈ విషయంలో ఎలా ముందుకు సాగుతారు అనేది మరింత స్పష్టత రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.